ఆయన ఒక చిరునవ్వు, మంచి పేరుకు మారు పేరు, పలకరింపులతో పులకరింపచేసే ఆయన సహవాసం, చిన్న పెద్ద తేడా లేకుండా గౌరవించే గౌరవశీలి. అతడు దేవుడు మలిచిన ఓ క్రైస్తవ ఆజానుబాహువు మన బైబిల్ నాగన్న. మన ప్రియతమ సహోదరుడు నాగన్న గురించి ఈ రీతిగా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు కూడా నా జీవితంలో ఊహించలేదు. మరి ఈ సంఘటన గురించి ఆలోచించినప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారం కిందకి మనము తల వంచాల్సిందే. ఎందుకు నాగన్న చేసిన కార్యాలు, నాగన్న మనకు మిగిల్చినటువంటి జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మనము ఆయన జీవితాన్ని బట్టి, ఆయన పరిచర్యను బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందరూ నాగన్నను, మరి బైబిల్ నాగన్నాన్ని పిలువబడ్డాడంటే దేవుని కార్యాల పట్ల, దేవుని పని పట్ల, దేవుని పరిచర్య పట్ల ఆయనకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది మరి మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. కొన్ని మాసాల నుంచి నాగన్నకు నాకు ఒక తెలియనటువంటి ఒక శ్రేష్టమైన బాంధవ్యం ఏర్పడింది. హీ బికేమ్ మై ఎవ్రీడే వాకింగ్ మేట్. దాదాపు నేను గమనించినప్పుడు మేము 5 నుంచి సాయంకాలం 5 నుంచి 7 వరకు వాకింగ్ చేస్తాం. ఆ టైంలో తను ఖచ్చితంగా వాళ్ళ అమ్మన్న తనకు ఫోన్ చేస్తుంది, వాళ్ళ నాన్నన్న ఫోన్ చేస్తాడు, లేకపోతే వాళ్ళ గ్రామంలో ఒక కేర్ టేకర్ ఉన్నాడు, ఆయనన్నా ఫోన్ చేస్తాడు, చేసి వాళ్ళ అమ్మ విషయాలు చెప్తారు. ప్రతిరోజు తను మాట్లాడేది ఏంటంటే, అమ్మ నేనున్నాను, మీ డోంట్ నీట్ వరీ, మీకు టాబ్లెట్స్ అన్నీ తెచ్చిస్తాను, మీకు కావాల్సినవన్నీ తెచ్చిస్తాను. మరి తను క్రిస్మస్కి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవాలా, కొన్ని రోజులు పెట్టుకొని పండగ అయిన తర్వాత మళ్ళీ పంపించాలని అనుకున్నాడు. కానీ ఎందుకో మరి వాళ్ళ ఫాదర్ వాళ్ళు అంతగా దానికి సుముఖత చూపించినందుకు వాళ్ళు రాలేకపోయినారు. అంత కన్సర్న్ వాళ్ళ పేరెంట్స్ పట్ల కలిగి ఉన్నట్లు, వాళ్ళ చెల్లి పట్ల, వాళ్ళ తమ్ముడు పట్ల, వాళ్ళ మరదల పట్ల. ఇంకో ఒక విషయం ఏంటంటే, వాళ్ళ మరదలను గురించి ఎంత చక్కటి మాటలు చెప్పేవాడు. అన్న, మా అమ్మ మా నాన్న వాళ్ళు ఆరోగ్యం విషయంలో మా మరదలు ఎంత శ్రద్ధ తీసుకుంటుందన్న, ఏ చిన్నది వచ్చినా వెంటనే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చి మందులు వాడుతుంది, నాకు అది ఒక పెద్ద ధైర్యం అన్న అని చెప్పేవాడు. మరి అంత మరదల గురించి అంత మంచి సాక్ష్యం కూడా తను చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నాడంటే, తను ఎవరైనా ఒక చిన్న సహాయం చేసినా కూడా తను మర్చిపోలేడు. దాని గురించి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడము, వాళ్ళకి ఏదో రకంగా సంథింగ్ హీ యూస్ టు డూ. అండ్ హీఈస్ ఎ వండర్ఫుల్ బ్రదర్. దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల ఎంత ఆసక్తితో చేసేవాడు. ఏదైనా హీ విల్ టేక్ ఆల్ ఛాలెంజెస్, ప్రతిదీ ఏం పర్వాలేదని తీసుకొని తన ముందుకు సాగేవాడు. అంతేకాదు మా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి ఎప్పుడు విజిట్ చేసి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేవాడు. స్టూడెంట్స్ బైబిల్ స్టడీస్ తీసుకునేవాడు. గ్రాడ్యుయేట్స్కి వాళ్ళ పరిచర్యలో తను హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా ఉన్నాడు. ఉండి తను మా ఈజీఎఫ్ బైఫర్కేట్ అయిన తర్వాత జోన్ హీ హాస్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మా ఈజీఎఫ్ సస్టైన్ అవ్వడానికి తను ఎంతో చక్కటి పరిచర్య నంద్యాలలో చేయగలిగినాడు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా నేను నాగన్న గురించి చాలా విషయాలు చెప్పగలను, కానీ కొద్ది నిమిషాలే నన్ను మాట్లాడమన్నారు. కాబట్టి తనకు పరిచర్యకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అంతే ప్రాముఖ్యత తన కుటుంబం పట్ల, తన తల్లిదండ్రుల పట్ల, తన చెల్లి, తన తమ్ముడు, తన మరదలు, తన భార్య అందరి పట్ల తను చూపించిన విధానాన్ని మనం మర్చిపోలేము. అండ్ హీ ఈజ్ ఎ వెరీ గుడ్ రోల్ మోడల్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతూ, నాగన్నను బుట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, నాగన్న పరిచర్య, నాగన్న ప్రేమ, నాగన్న ఐ కెన్ టెల్ సో మెనీ థింగ్స్. ఎందుకంటే రోజు నాతో మాట్లాడేవాడు. ఎవ్రీడే తను నాతో మాట్లాడకుండాని రోజు లేదు. ఎందుకంటే తను చనిపోయిన దినం నుంచి నేను నా భార్య ఇద్దరం బయట వరండాలో కూర్చున్నామంటే మాకు గుర్తుకొచ్చే వ్యక్తి నాగన్నని. తను కూడా షేర్ చేసుకుని ఈ టైంకి నాగన్న వచ్చేవాడు, నీతో మాట్లాడేవాడు, మనం ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించేవాడు. ఇవన్నీ కూడా మేము మాట్లాడుకున్నాం. ఈ 4-5 రోజుల్లో ఎప్పుడూ నాగన్నని గురించే మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అండ్ వీ కెన్ నాట్ ఫర్గెట్ హిమ్. తను మర్చిపోవాలంటే ఐ థింక్ ఇట్ మే టేక్ లాంగ్ టైమ్ ఫర్ అస్ టు, అంటే తన జ్ఞాపకాలు మర్చిపోవడం అనేటువంటిది కొంచెం కష్టమే. But Lord, we are looking to the Lord that many people, because of his testimony, many people should be raised
లైక్ నాగన్న మాదిరి అనేక మంది గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ లేవనెత్తబడి తన పరిచర్యలో ముందుకు కొనసాగాలని దేవుని ప్రార్థన చేస్తూ, నేను మీతో కూడా ఈ రీతిగా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అండ్ ఐ కెన్ నాట్ ఫర్గెట్ మై లవింగ్ బ్రదర్ Naganna, and he has raised a wonderful testimony, and he has done a wonderful ministry, and he has shown so much respect, regard and love towards me. బ్రదర్ నాగన్న గారి జీవితంలో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, తన కళాశాలకి ప్రతిరోజు తన పుస్తకాలతో పాటు తన బైబిల్ని కూడా తీసుకొని వెళ్ళేవాడు. తన స్నేహితులు, తన తోటి విద్యార్థులు కూడా ఆ బైబిల్ని గమనించేవారు. అంతేకాదు, ఓ రోజు తన కళాశాల ఫంక్షన్లో కళాశాల బ్రాహ్మణ ప్రిన్సిపాల్ గారికి ఓ క్రొత్త బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ ఫంక్షన్లో ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, నా విద్యార్థి అయిన నాగన్న నాకు ఓ బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ రోజు నుండి ఆయనను బైబిల్ నాగన్న అని ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకుల వారు, తన తోటి విద్యార్థులు పిలిచేవారు. ఇలా తన క్రైస్తవ సాక్ష్యాన్ని కళాశాలలో లేవనెత్తారు మన బైబిల్ నాగన్నతో నా అనుభవం గురించి మాట్లాడాలంటే, 1991 సంవత్సరంలో తన ప్రభువుని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణం నుంచి, తర్వాత కర్నూలులో DT క్యాంప్ అటెండ్ అయిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు నందికొట్కూరులో గ్రాడ్యుయేట్స్ లేని సమయంలో చక్కగా పరిచర్యను కొనసాగించడంలో, తనకంటే పెద్దవారిని కూడా సమీకరించుకొని పరిచర్య చేయడంలో దేవుడు చూపించాడు. అనంతపూర్ తీసుకెళ్ళి MA ఇంగ్లీష్ చేసేటప్పుడు, లైబ్రరీ సైన్స్ చేసేటప్పుడు 5 సంవత్సరాల పాటు కాన్సిక్యూటివ్గా అక్కడ కమిటీ మెంబర్గా ఉంటూ, మరి తన సీనియర్స్తో జూనియర్స్తో చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి ప్రభు పరిచర్యను జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. తను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా బాధ్యతలు వహించినప్పటికీ, రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు వహించినప్పటికీ, డిపార్ట్మెంట్ సెక్రటరీస్గా బాధ్యతలు వహించినప్పటికీ, మరి స్పైకాన్ చైర్పర్సన్గా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, బాధ్యతలు ఉన్నా లేకపోయినా కూడా ఒకే విధంగా 35 సంవత్సరాలు నిలకడైన స్థిరమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఆత్మీయ ఎదుగుదలను ప్రదర్శించిన వ్యక్తి నాగన్న. మరి అందరూ రాయలసీమలో అన్న అని పిలవడం అలవాటు, కానీ అన్నగారు అని పిలవడం మరి నాగన్నలోనే మనం చూస్తాం. బైబిల్ నాగన్న అని పిలువబడ్డాడు అంటే మరి తను బైబిల్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాడో, ఎంతగా ధ్యానించేవాడో, ఎంతగా అనుసరించేవాడో, ఎంతగా ఇతరులకు దాని గురించి బోధించేవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో సర్కిత్రావు గారిని వాకింగ్ బైబిల్ అనేవాళ్ళు. ఈ రోజుల్లో నాగన్నను బైబిల్ నాగన్న అని అంటున్నామంటే అది ప్రత్యేక రీతిలో ఆయన్ను అభినందించాల్సిన విషయమే. మనకి దత్తాంతరంగా దేవుడు ఆయన పిలుచుకున్నట్టుగా మనకు అప్పించినప్పటికీ ఆ దేవుని భౌమాధికారంలో భాగం కాబట్టి దానికి తల వంచాల్సిందే. ప్రత్యేకంగా మరి ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మరి విజయ కోసం, తల్లి కోసం, చెల్లి కోసం, తమ్ముడి కోసం ఎవరు ఈ బైబిల్ నాగన్న గారు శ్రీ మొట్టే జేమ్స్, శ్రీమతి మరియమ్మ గారి మొట్టమొదటి సంతానముగా 1974 జూలై 1వ తారీఖు నాడు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలములోని సిద్ధేశ్వరం అనే గ్రామంలో జన్మించి జూపాడు బంగ్లా మండలములో స్థిరపడ్డారు. సిద్ధేశ్వరం వంటి అతి చిన్న ఊరిలో నుండి, అతి సామాన్యమైన కుటుంబ నేపథ్యము నుండి ఓ వ్యక్తిని దేవుడు ఎంచుకొని మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రైస్తవ సంఘాలలో విద్యార్థుల పరిచర్యలో ఆయన సేవలు, ఆయన చేసిన పరిచర్య ద్వారా దేవునికే మహిమ కలుగునుగాక. నాగన్న గారు జూపాడు బంగ్లాలోని తన ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్యను 1989వ సంవత్సరములో పూర్తి చేసుకున్నాడు. 1991వ సంవత్సరములో తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకొని ఆ తరువాత నందికొట్కూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో తన గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ని అనంతపూర్లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో MA ఇంగ్లీష్ లిటరేచర్ని, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ని మరియు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత నందికొట్కూరులోని బసిరెడ్డి కళాశాలలో, సాయిరాం కళాశాలలో, సెయింట్ మేరీస్ స్కూళ్లలో లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ తన బోధనల ద్వారా ఎంతోమంది విద్యార్థులను ప్రభావితం చేశాడు. తన ప్రైవేట్ ఉద్యోగాన్ని మరియు కుటుంబ జీవితాన్ని సమన్వయపరుస్తూ అనేక దినాలు రాత్రింబవళ్ళు చేతులు అరిగేలా కష్టపడుతూ తన DSC ప్రిపరేషన్కు సమయాన్ని వెచ్చిస్తూ
చివరిగా 2012 సంవత్సరము ఏపీపీఎస్సి నిర్వహించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా అవుకు మండలములోని చెన్నంపల్లి గ్రామములో తన ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానమును ప్రారంభించాడు. అలా తాను పనిచేసిన పాఠశాలలో కూడా నమ్మకంగా విధులు నిర్వహిస్తూ సాక్ష్యాన్ని లేవనెత్తారు. అది నందికోట్కూరులో 1993 సంవత్సరంలో జరిగిన ఒక ఫుల్ డే గాస్పల్ రిట్రీట్. ఆ గాస్పల్ రిట్రీట్కి నాగన్న రూమ్ నాకు అకామిడేషన్గా ఇవ్వటం జరిగింది. ఆ నాగన్న రూమ్కి నేను చేరుకోవడానికి దారి తప్పడం జరిగింది. దారి తప్పి తిరుగుతుంటే 12 ఏళ్ళ అబ్బాయి ఆ దారిలో వెళ్తుంటే, ఏం బాబు నాగన్న అనే స్టూడెంట్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడో తెలుసా నీకు అని అడిగినప్పుడు, ఆ బైబిల్ పట్టుకొని తిరుగుతుంటాడే అన్ననా అని అడిగాడు. అవునని చెప్పాను. అబ్బాయి నన్ను నాగన్న రూమ్ దగ్గరికి తీసుకొని ఆ రూమ్లో నన్ను ఉంచాడు. నాగన్నను కలుసుకున్నప్పుడు నాగన్న ఒక చినిగిపోయిన బనియన్, రంధ్రాలు పడిన బనియన్ వేసుకొని నన్ను లోపలికి ఆహ్వానించినాడు. నిజంగా నాగన్నను చూసినప్పుడు నేను ఎంతో నా హృదయం పరితపించింది, ఎంతో బాధపడ్డాను. ఈ స్టూడెంట్స్ ఎంత ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆ అబ్బాయిలోని ముఖంలోని ఆ యొక్క కళను చూసినప్పుడు, ఆ సంతోషాన్ని చూసినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఐ వాజ్ ఫిల్డ్ విత్ మిక్స్డ్ ఫీలింగ్స్. అప్పుడు నా సూట్ కేసులో ఉన్న 2 కొత్త బనీన్లలో ఒక బనీన్ తీసి నాగన్నకి ఇవ్వడం జరిగింది. నాగన్న దాన్ని వేసుకొని ఎంతగానో సంతోషించినాడు. తన యొక్క కృతజ్ఞతను కూడా నాకు తెలపడం జరిగింది. నేను ఆ మంచి బనీన్లో నాగన్న చూసినప్పుడు నా హృదయం ఎంతగానో ప్రవశించింది. ఇందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనం ఒకరి అవసరతలలో ఒకరు సహాయం చేసుకోవాలని బైబిల్ చెప్పిన మాట నాకు గుర్తు వచ్చి నేను ఆ చిన్న సహాయం నాగన్నకు చేయడం జరిగింది. ఇకపోతే 1994లో ఒక ఐసీయూ బైబిల్ స్టడీ సాయిబాబా వీధిలోని సిఎస్ఐ ఆశ్రమంలో ఈ యొక్క బైబిల్ స్టడీ జరిగింది. ఈ బైబిల్ స్టడీకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం ఉన్న భాగాన్ని చదివి అందులోని భాగాన్ని వివరించడం జరిగింది. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే క్రీస్తు కొరకు నిందలు అనుభవించడము ఎంతో మేలు అనే మాట, తన యొక్క త్యాగము, తన యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ సవాలు చేసినప్పుడు వాక్యం ద్వారా మరి అనేక మంది విద్యార్థులు నేను లేచి నిలబడమని అడిగినప్పుడు దాదాపు అందరూ లేచినారు. అందులో నాగన్న కూడా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆనాడు నాగన్న మోషేలాగా నేను కూడా విశ్వాసం కలిగి త్యాగం కలిగి జీవించాలని తీర్మానం చేసుకున్న దినము నుండి నా కళ్ళ ముందు నాగన్న విశ్వాసంలో ఎదుగుతూ ప్రభు నామ మహిమ కొరకే బ్రతకడం జరిగింది. కానీ తన జీవితంలో కొంతకాలం ఉద్యోగం రాకుండా తను ఎంతో నిరుత్సాహపడి విశ్వాసంలో తగినంత వేగంతో ముందుకు వెళ్ళలేకపోయినాడు. కానీ తగిన సమయంలో దేవుడు తనను మహిమపరిచినాడు, తనకు ఉద్యోగం ఇచ్చినాడు. అప్పటి నుండి తిరిగి విశ్వాసంలో పుంజుకొని ప్రభు మహిమ కొరకై బ్రతికినాడు. చివరికి 2026 స్పైకాన్ 26లో కూడా తను చైర్మన్గా ఉన్నాడు. 13th కాన్ఫరెన్స్ అయిపోయింది. 14th ఈ దుర్ఘటన జరిగి తన ప్రభు దగ్గరికి వెళ్ళటం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ నాగన్న గారి వివాహము 2008 జూలై 5వ తారీఖు నాడు శ్రీ ఎరువ దేవదానం శ్రీమతి ఎరువ సువర్ణమ్మ గారి 4వ సంతానం అయిన విజయ ప్రకాశమ్మను వివాహము చేసుకొని కుటుంబము ద్వారా అనేక మంది విద్యార్థులను ప్రభులోకి నడిపించుటకు దోహదపడ్డారు. తన విద్యార్థి దశలో 1991వ సంవత్సరములో ఓ DT క్యాంపు శిబిరములో యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆ తరువాత 1992వ సంవత్సరములో LT క్యాంపుకు హాజరై యూనియన్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభువు అతన్ని ఒక ధీటైన నాయకునిగా తీర్చిదిద్దారు. గత 14వ తారీఖు ఎవరో అనుకోకుండా ఈ లోకయాత్రను ముగించిన నాగన్న అనేక మందికి ప్రీతిపాత్రుడు. జూపాడ బంగ్లా అనే చిన్న ఊరిలో పుట్టి ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి నాగన్న. MA ఇంగ్లీష్ చేసి ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా జడ్పీ హై స్కూలు సంతజూటూరులో పనిచేస్తూనే తాను మరణించిన తీరు అందరినీ కలచివేసింది. నాగన్నకు నాకు పరిచయం USA అనే సంస్థ ద్వారా కర్నూలులో జరిగే
క్యాంపులకు తాను నందికొట్టు నుంచి నేను నా మిత్రులు నంద్యాల నుంచి వెళ్ళేవాళ్ళం. అప్పటి పరిచయం తను మరణించేంత వరకు కొనసాగింది. యుఎస్ఐలో నాగన్న పనితీరు ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఆయన నాయకత్వం ఎంతగానో విభిన్నమైన వ్యక్తిగా తనను నిలవబెట్టింది. అనేక కమిటీల్లో నాయకునిగా ఉంటూ ముందుండి నడిపించిన వ్యక్తి నాగన్న. ఎంత పెద్ద క్యాంపులైనా తన నైపుణ్యంతో విజయవంతంగా నిర్వహించిన వ్యక్తి నాగన్న. ఆయన అనేక మంది యూత్ను మంచి మార్గంలో, భక్తి మార్గంలో పయనింపజేశాడు. ఎందుకంటే తానే స్వతహాగా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, విశ్వాసవీరుడు. తాను నడిచిన మార్గంలో అనేక మందిని భక్తి మార్గంలో ఆయన చేసిన మార్గంతో పలుకరించే తీరు, కలుపుకొని పోయే తత్వం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవించే తీరు, సహృదయత, తగ్గింపు స్వభావం, ఆయనకు మాత్రమే సొంతమైన హాస్యం నాగన్నను అనేక మందికి అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. యుఎస్ఐ నాయకుల్లో నాగన్న చాలా ప్రత్యేకమైన వాడు. రాయలసీమలోని నాయక గణంలో ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన వ్యక్తి నాగన్న. అనేక కమిటీల్లో నాయకునిగా ఉండి ముందుండి నడిపించాడు. తన నిర్వహణ నైపుణ్యంతో ఎంత పెద్ద క్యాంపునైనా సునాయాసంగా, అవలీలంగా నడిపించే వ్యక్తి నాగన్న. ఆయన మరణించిన తీరు, ఆయన మరణం ద్వారా ఏర్పడిన ఖాళీ, ఆ లోటు ఎవ్వరూ పూడ్చలేనిది, ఎవరూ తీర్చలేనిది. ఆయన నడిపించిన మార్గంలో, ఆయన చూపిన బాటలో అనేక మంది ప్రయాణం చేయవలసి ఉంది. ఈ సమయంలో యుఎస్ఐ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున ఏపీఎఫ్ స్టేట్ సెక్రటరీగా ఆయన మరణం మమ్మల్ని అందరినీ వేదనకు గురి చేసిందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఆయన విడిచి వెళ్ళిన తల్లి, చెల్లి, తమ్ముని కుటుంబం, ప్రత్యేకించి సతీమణి సహోదరి విజయకు మా ప్రార్థనా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆయనను మనం మళ్ళీ కలుసుకుంటాం, ప్రభు దగ్గర నెమ్మది పొందుతున్నాడు, అవిశ్రాంతంగా పనిచేశాడు, ప్రభు దగ్గర నిత్య విశ్రాంతిలో తను ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఒక్కానొక రోజు మనం ఆయన కలుసుకుంటాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. విద్యార్థులను 1:3 మెంటరింగ్ చేసి క్రైస్తవ విశ్వాసములో నిలువబెట్టుటలో ఆయన ముఖ్య పాత్ర పోషించేవారు. 1:3 మెంటరింగ్లో భాగంగా ప్రత్యేకంగా తన స్నేహితుడైన బ్రదర్ విజయ భాస్కర్, బ్రదర్ కుమార్, బ్రదర్ వెంకటేష్, బ్రదర్ కరుణాకర్, బ్రదర్ రఘునాథరెడ్డి, బ్రదర్ విక్రమ్ మరియు సిస్టర్ రాణి, సిస్టర్ సుశీల, సిస్టర్ విజయ, సిస్టర్ హేమలత, సిస్టర్ నిర్మల లాంటి విద్యార్థులను ప్రభులో బలపరిచి దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా తీర్చిదిద్దారు. మన నాగన్న గారు అందులో సఫలీకృతులయ్యారు. స్టూడెంట్గా ఉన్నప్పుడు దేవుని వాక్యం వినడానికి ఎంతో ఇష్టపడేవాడు. నాకు తెలిసి ఆ దినాల్లో నేను గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు వెలుగోడులో నన్ను ఎక్కువసార్లు అక్కడ లోకల్ మినిస్ట్రీ కోసం ఇన్వైట్ చేసిన వ్యక్తి నాగన్న. ఆ దినాల్లో అప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎక్కువ దొరకని సందర్భాల్లో ఇక దగ్గరగా కర్నూలు తర్వాత దగ్గరగా ఉన్నది నేనే వెలుగోడులో. కాబట్టి ఎక్కువగా నన్ను ఆహ్వానించేవాడు. వాక్యం వినేటప్పుడు తను ఎంతో సంతోషంతో వినేవాడు, బాగా నోట్స్ రాసుకునేవాడు. ఒకసారి ఒక రిట్రీట్లో నేను ఫెలోషిప్ మీద మాట్లాడుతున్నప్పుడు దేవునితో సహవాసంలో ఉండే విషయాన్ని వర్టికల్ ఫెలోషిప్గా, విశ్వాసులతో అనగా సహ విశ్వాసులతో సహవాసంలో ఉండే విషయాన్ని హారిజాంటల్ ఫెలోషిప్గా వివరించినప్పుడు తను ఎంతో సంతోషపడడం జరిగింది. అంటే వాక్యము అన్న, లాంగ్వేజ్ అన్న అంత ఇష్టపడేవాడు ఆ దినాల్లో కూడా. కాబట్టి నాగన్న వాక్యం మీద ఎంత మక్కువ అంటే జోషి గారి రేడియో మెసేజెస్ కోసం సిన్సియర్గా ఆ టైం కూర్చొని దేవుని వాక్యం బాగా వినేవాడు, తను రాసుకునేవాడు. ఆయనకు దేవుని వాక్యం అంటే ఎంతో మక్కువ. ప్రతిరోజు రేడియో కార్యక్రమములో వచ్చే ప్రేమధార, వేద పాఠశాలలో వచ్చే
జోషి గారు మరియు ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలను కొన్ని పదుల నోట్స్ పుస్తకాలలో రాసేవారు. సువార్త ప్రకటించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం, ఎంతో మక్కువ కూడా. సైకిల్ మీద ప్రయాణము చేస్తూ తన చుట్టూ ఉన్న వారికి సువార్త అందజేయాలన్న తాపత్రయముతో చుట్టూరా ఉండే పల్లె ప్రాంతాలలో అనగా పోతులపాడు, తాటిపాడు, బన్నూరు, తంగడంచ, మండ్లెం, గణపురం, ప్రాతకోట, పానకచెర్ల ఇలా అనేక గ్రామాలలో సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రేమను సైకిల్పై ప్రయాణం చేస్తూ చాటేవాడు. తన సువార్తలో ముఖ్య అంశముగా ఇర్మియా గ్రంథం మరియు యెషయా గ్రంథములోని కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచున, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండున, తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని తన బోధలో నొక్కి ఒక్కానించి దేవుని దైవత్వాన్ని వర్ణించి సువార్తను అనేక హృదయాలలో విస్తరింపజేసేవాడు. అలా అనేక మందిని తన బోధల ద్వారా ప్రభు చెంతకు చేరుస్తూ అనేక విద్యార్థులను శిష్యులుగా తర్ఫీదు చేసేవాడు. నేను గ్రాడ్యుయేట్గా మరి నాగన మరి విజయ వీళ్ళంతా స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు. 1995 దాదాపు 2025 వరకు దాదాపు 30 సంవత్సరాలు వీరితో నాకున్న అనుబంధాన్ని సాక్ష్యంగా చెప్పడానికి దేవుడిచ్చిన తరుణాలు బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక గ్రాడ్యుయేట్గా చాలా విషయాలు వాళ్ళు స్టూడెంట్గా నాకు నేర్పించారని చెప్పొచ్చు. మరి కర్నూలు నుంచి వచ్చే గ్రాడ్యుయేట్స్ ద్వారా స్టూడెంట్స్ నాకు ఆధ్యాత్మిక విషయాలు, నాకు ఎన్నో విషయాలు నేర్పించినారు. నా జీవితంలో నేను ఒక టీచర్గా డిఎస్సికి అప్లై చేసే విషయంలో, కుటుంబంలో నా సర్టిఫికేట్ విషయంలో మా ఫ్యామిలీ అంతా వ్యతిరేకించినప్పుడు నా సర్టిఫికేట్ చేంజ్ చేసే విషయంలో నాకు నా ఎంతగానో హెల్ప్ చేసి నా సర్టిఫికేట్ చేంజ్ చేయడానికి సహాయపడినారు. ఆధ్యాత్మిక విషయాల్లో, మ్యారేజ్ విషయంలోనూ, జాబ్ సెటిల్మెంట్ విషయంలోనూ, ఆధ్యాత్మికంగా ఎదిగే విషయంలో నేను నాకెవరు నాకన్నా పెద్దవాళ్ళు లేకపోయినా ఒక స్టూడెంట్స్గా నాకు గైడ్ చేసినారు. నందికొట్కూరు పరిచర్య నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ దినాన నందికొట్కూరు పరిచర్య మరి నేను ఈ విధంగా ఉన్నానంటే నాకన్నా వారి ప్రార్థన మాత్రమే. ఆ కుటుంబానికి దేవుడు ఆదరించాలని, ధైర్యపరచాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అంతేకాకుండా 1992 సంవత్సరంలో డిటి క్యాంప్లో మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా చేసి 1993 సంవత్సరం నుండి 1995 సంవత్సరం నందికొట్కూరు ఐసిఇయు కమిటీ మెంబర్గా, 1995 సంవత్సరంలో డిస్టిక్ స్టూడెంట్ మెంబర్గా, 2017, 2019 డిస్టిక్ కోఆర్డినేటర్గా, 2019, 2021 రీజనల్ కోఆర్డినేటర్గా, 2022 మరియు 2026 స్పైకాన్ చైర్మన్గా, 2025 ప్లానింగ్ అండ్ ఎవాల్యూషన్ డిపార్ట్మెంట్ మెంబర్గా తన సేవలు అందించారు. 1992 సంవత్సరం నుండి 2026 వరకు తన యూనియన్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనే విద్యార్థి పరిచర్యలో విస్తృత సేవలను అందించాడు. ఇలా అనేక కమిటీలలో ఉంటూ కమిటీలకు హాజరవుతూ తన దైవ నిర్ణయాత్మకమైన సలహాలను ఇచ్చేవారు మన నాగన్న గారు. నాగన్న చిన్న వయసు నుండి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ప్రభు నమ్ముకున్నాడు. క్యాంపులకు, కాన్ఫరెన్స్లకు రావాలి అని అంటే తను ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించేవాడు. అంటే న్యూస్ పేపర్స్ వేయటము, ఇంకా ఆయా పనులు చేసి ఇంట్లో వాళ్ళని అడగకుండా క్యాంపులకు, కాన్ఫరెన్స్లకు వచ్చేవాడు. అంత మంచి మనస్తత్వము కలిగినటువంటి, కష్టపడే మనస్తత్వము కలిగినటువంటి నాగన్న యొక్క జీవితంలో గమనిస్తే దేవుని వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ మధ్యలో మేము ఆగస్టులో ఒకసారి అనంతపూర్కు కమిటీ మీటింగ్కు వెళ్ళాము. తెల్లవారుజామున 3 గంటల ట్రైన్కు మేము వెళ్తూ ఉన్నప్పుడు నాగన్న చెప్పాడు, అక్క ముందుగానే లేచి నేను క్వైట్ టైం చేసుకొని రెడీ అయ్యేసి వచ్చాను అని చెప్పాడు. దాన్ని బట్టి నేను చాలా ఆశ్చర్యపడినాను. దేవుని వాక్యం పట్ల నాగన్నకు ఉన్నటువంటి ఆసక్తి ఎంత గొప్పది అన్నట్టు నేను ప్రభును స్తుతించాను. తర్వాత నాగన్నకు మరి కాన్ఫరెన్స్లో ఎంతో ముందు ఉండి అన్ని పనులు చేశాడు నాగన్న స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా
మరి ఫ్రాన్సిస్ లెటర్స్ రాసి ఫాలో అప్ చేశాడు. విజయాకు మరి లెటర్స్ ద్వారా నేను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉండేదాన్ని. నాగన్న, విజయ ఇద్దరూ కూడా మమ్మల్ని మా స్పిరిచువల్ పేరెంట్స్ అని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మా హృదయాలు ప్రభుని ఎంతగానో స్తుతించేవి. నాగన్న లేనటువంటి లోటును మరి ఎవరు తీర్చగలరు? నాగన్న యొక్క మాదిరి జీవితాన్ని మనం మాదిరిగా తీసుకొని ఆత్మీయ జీవితంలోనూ ప్రభు పరిచర్యలోనూ ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ. బ్రదర్ ధర్మదాస్ కుటుంబం యొక్క సహవాసములో అనేకమైన ప్రభుబోధుల చేత తన ఆత్మీయ నడిపింపులో యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనే పరిచర్య యొక్క దర్శనాన్ని పొందుకొని అనేకమైన విద్యార్థులను నడిపించటానికి దోహదపడ్డాడు మన నాగన్న గారు. అంతేకాకుండా విద్యార్థులు మరియు సింగిల్ గ్రాడ్యుయేట్స్ కుటుంబాలలో వారి యొక్క తలాంతులను గమనించి వారిని పరిచర్య చేయుటలో పురిగొల్పేవాడు. మరియు విద్యార్థులకు సింగిల్ గ్రాడ్యుయేట్స్కి సీనియర్ గ్రాడ్యుయేట్స్కి మధ్య వారధిగా ఉంటూ వారిని సమన్వయపరుస్తూ పరిచర్య రథచక్రాన్ని ముందుకు నడిపించేవాడు మన నాగన్న గారు. యూఈఎస్ఐ పరిచర్యను సొంతం చేసుకొని కుటుంబములో, సంఘములో, సమాజములో తన సాక్ష్యాన్ని లేవనెత్తిన మన బైబిల్ నాగన్న గారు. ఇది నాగన్న గారి గొప్పతనము కాదు, నాగన్న గారిని మలిచిన దేవుని గొప్పతనం.